హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పవన్. మీరు చూస్తున్నారు పవన్స్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన మొబైల్ యూజ్ చేసి మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మన వీడియోస్కి ఒక ఎక్స్ట్రాడినరీ అదిరిపోయే ఇంట్రోస్ని కావచ్చు, లేకపోతే లోయర్ థ్రాడ్ యానిమేషన్స్ లైక్ గ్రీన్ స్క్రీన్ సబ్స్క్రైబ్ బటన్స్ కానీ, లేకపోతే ఫేస్బుక్ ఐకాన్స్ కావచ్చు, లేకపోతే ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి లైక్ అస్ ఎట్ ఫేస్బుక్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. అవన్నీ మనం పీసీ సాఫ్ట్వేర్స్తో పని లేకుండా మన మొబైల్ యూజ్ చేసి ఒక యాప్తో మన ఛానల్కి మనం ఇంట్రోస్ కావచ్చు, లేకపోతే గ్రీన్ స్క్రీన్ కావచ్చు, అలానే ఎక్స్ట్రాడినరీ టెక్స్ట్ రివీల్ యానిమేషన్స్ ఉంటాయి కదా. ఇవన్నీ మనం ఒక సింగిల్ యాప్లోనే మనం అయితే చేసుకోవచ్చు. సో యాప్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని లైక్ చేసి, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ని మిస్ కాకుండా పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ కోసం మనం వాడిపోయే యాప్ హైప్టెక్స్ట్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా టీ అని, ఈ యాప్ని మనం అయితే వాడిపోతున్నాం, హైప్టెక్స్ట్ అని. అలాగే మన ఛానల్ యొక్క పవన్స్ టైమ్ అనే యాప్ కూడా ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది యాప్ మన పవన్స్ టైమ్ అనే ఛానల్కి సంబంధించిన యాప్ యొక్క లింక్ని, అలాగే మనం ఈ ప్రాసెస్ కోసం వాడబోయే హైప్టెక్స్ట్ అనే యాప్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో, అలాగే కామెంట్స్ బాక్స్లో ఫస్ట్ కామెంట్గా అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవటం జరుగుతుంది, హైప్టెక్స్ట్ అని. ఇప్పుడు మీరు చూడొచ్చు పైన యానిమేషన్ ఇంట్రో కోట్ అని ఉంది కదా. కోట్ అంటే మీకు ఏదైనా కొటేషన్స్ రావాలంటే అది రాసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్తో. అలాగే ఛానల్ ఇంట్రోస్ మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా రకాల మీకు రెడీమేడ్ టెంప్లెట్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యానిమేషన్ వచ్చేసి ఇక్కడ ఆల్ అని ఉంది. ఆల్ అంటే ఇంకా అన్ని యానిమేషన్స్ అనేవి ఇక్కడ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. దీన్ని మనం టెక్స్ట్ అనేది మనకు కావాల్సిన టెంప్లెట్ తీసుకొని మనం టెక్స్ట్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ యానిమేషన్లో టైటిల్కి వెళ్తే టైటిల్ దగ్గర ఇంకోండి, ఇక్కడ లోయర్ థ్రాడ్లోకి వెళ్ళినప్పుడు లోయర్ థ్రాడ్లో మనం ఎక్కువగా యూజ్ చేసేవి సబ్స్క్రైబ్ బటన్స్, అలా ఫేస్బుక్ ఇక్కడ మీరు చూడొచ్చు కదా. ఇట్లాంటివి వీటిని ఏ విధంగా చూసుకోవాలంటే, ఇప్పుడు మీరు సపోజ్ ఈ యూట్యూబ్ అనేది వాడాలనుకోండి, యూట్యూబ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ కింద మీకు ఫోటో, వీడియో అంటే బ్యాక్గ్రౌండ్ కోసం ఇదంతా మీరు ఇక్కడ సింపుల్గా కలర్కి వెళ్ళండి. కలర్ దగ్గర గ్రీన్ స్క్రీన్ అని పెట్టండి. మీకు ఇక్కడ కలర్ దగ్గర గ్రీన్ స్క్రీన్ అని కనపడకపోతే సిఆల్కి వెళ్ళి ఇక్కడ గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఇంట్రోస్ అంటే 6 సెకండ్స్ ఉంటుంది. మీరు 6 కానీ ఇట్లా పెట్టేసేయండి. తర్వాత 16:9 రేషియో పెట్టి క్రియేట్ యానిమేషన్ అని ప్రెస్ చేయగానే ఇదిగోండి మీకు ఇక్కడ జరుగుతుంది. ఇట్లా వచ్చింది కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్ టాప్ పెన్ సింబల్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ youtube.com దగ్గర మీరు అది ఉంచాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేసి జస్ట్ స్పేస్ ఇవ్వండి. ఉంచాలంటే ఉంచేసేయండి. కింద ఫాల్కాన్ ఎఫెక్ట్స్ అని ఉంది, అది తీసేసి ఇప్పుడు నేను సపోజ్ నేను నా ఛానల్ పేరు ఇస్తాను, పవన్స్ టైమ్. సో ఈ ఛానల్ చూసారుగా, ప్రివ్యూ ఉందా, ప్రివ్యూ మీద సెలెక్ట్ చేయండి. ఇదిగో youtube.com/pavanstime. అంతే. ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీని టైం అనేది పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. సో ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ పెట్టేసేయండి. ఇక్కడ టైం పెంచుకోవాలి, కొంచెం ఎక్కువసేపు ఉండాలంటే దీన్ని సింపుల్గా ఇట్లా డ్రాగ్ చేసేయండి. ఇలా మీకు ఎంత కావాలంటే అంత దీన్ని డ్రాగ్ చేసుకుని మీరు ప్లే చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు అనేది వస్తుంది. ఇప్పుడు సింపుల్గా పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని చెప్పేసి సేవ్ యాస్ వీడియో కాకుండా గ్రీన్ స్క్రీన్లో పెట్టేసి ఏ రెజల్యూషన్ కావాలి 480, 720, 1080లో పెట్టి ఎక్స్పోర్ట్ అని కొట్టేసేసి ఇది ఎక్స్పోర్ట్ అయ్యి మన గ్యాలరీలోకి అయితే రావటం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను క్విట్ కొట్టేశాను. సేమ్ అదేవిధంగా మీరు కూడా ఏ యానిమేషన్ అయినా ఇంట్రో అయినా సరే సేమ్ యూస్ దిస్ టెంప్లెట్ అంటే అది టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ టెంప్లెట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ సింపుల్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, పెన్ సింబల్ క్లిక్ చేసి గేమ్ దగ్గర మీకు ఏం కావాలి, సపోజ్ నేను నా నేమ్ ఇచ్చేస్తున్నాను. సేమ్ మీకు కావాల్సిన టెక్స్ట్ సింపుల్గా ఇచ్చేసి మీరు ఒకసారి ప్లే కొట్టేసండి. చూసారు కదా, ఈ విధంగా సేమ్ ఇందాక ప్రాసెస్ అంతా. మనకు కావాల్సిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవటం, టెక్స్ట్ ఎడిట్ చేయడం, ఎక్స్పోర్ట్ చేసేసుకోవటం.
సో ఫ్రెండ్స్, చూసారు కదా హైప్టెక్స్ట్ అనే యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలి. ఆ యాప్తో మనం వీడియోస్ అనేది ఈ విధంగా మనం ఆ యాప్ యూజ్ చేసి మన వీడియోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ని మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన ద్వారా నేను ఏ వీడియోస్ పెట్టినా ఫస్ట్ మీరు చూడొచ్చు. సో అంటిల్ దెన్, దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్.